హలో అండి, అందరికీ నమస్కారం. మీ సేవ మీ అందరి సేవకి స్వాగతం. సో చాలామంది దోస్త్ ఐడికి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి అనేసి అడుగుతున్నారు. సో అది లైవ్ కాబట్టి నేను క్లియర్గా చెక్ చేసి ఇట్లా ఫొటోస్ తీసి చెప్పలేను, కాబట్టి నేను స్టెప్ బై స్టెప్ మీకు అండర్స్టాండ్ చేపిస్తాను. ఫస్ట్ దోస్త్ లింక్ వెళ్ళిన తర్వాత క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళాలి అండ్ అక్కడ హాల్ టికెట్ నెంబర్ లేదా దోస్త్ ఐడి అనేసి అడుగుతుంది అనమాట. దోస్త్ ఐడి అంటే నథింగ్ బట్ మీ ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయిన హాల్ టికెట్ నెంబర్. దానికి ముందు T1 కాదండి, TI అనేది మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత పిన్ అనేది మనం ఆల్రెడీ ఫస్ట్ అప్లికేషన్ చేసినప్పుడు ఒక పిన్ అనేది వస్తుంది కదా, ఆ పిన్ క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. యాక్చువల్గా పేజ్ ఓపెన్ చేసిన వెంటనే సీట్ అలాట్మెంట్ అనేది డైరెక్ట్గా చూపిస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ చూపించట్లేదు అంటే మనం సీట్ అలాట్మెంట్ స్టేటస్ కిందికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత దాంట్లో మీకు ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో క్యాండిడేట్ నేమ్, అలాటెడ్ కాలేజ్ నేమ్, అలాటెడ్ కోర్స్ ఆర్ బ్రాంచ్, కేటగిరీ, ఫీజ్, ట్యూషన్ ఫీజ్ డ్యూ అంటే ఎంత ట్యూషన్ ఉన్నది అనేది వచ్చేస్తుంది. ఒకటి ఇంపార్టెంట్ అలర్ట్ బటన్ అంటే టిక్ బటన్ అనేసి వస్తుంది అనమాట. సో అది ఖచ్చితంగా చెక్అవుట్ చేసుకొని లాంగ్వేజ్ ఒకవేళ సెలెక్ట్ చేయకపోతే మాత్రం అక్కడ లాంగ్వేజ్ కూడా అడుగుతుంది, సాంస్క్రిత, తెలుగు, హిందా అనేసి. సో సెకండ్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసేసుకొని క్లిక్ చేసి అంటే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అనేది క్లిక్ చేసేసి ఆ తర్వాత సబ్మిట్ కొట్టండి. మీ కాలేజ్ ఓకే అనిపిస్తే మాత్రం డైరెక్ట్గా పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. ఆ పేమెంట్ అనేది మీరు ఎంటర్ చేసిన తర్వాత QR కోడో లేకపోతే ఆన్లైన్లో మీరు చేసిన తర్వాత మీకు డైరెక్ట్ సీట్ అలాట్మెంట్ అని చెప్పేసి ఒక నెంబర్ వస్తుంది అనమాట, అడ్మిషన్ నెంబర్ అనేది. ప్లీజ్ ఆ అడ్మిషన్ నెంబర్ అనేది ఆ పేపర్ ఒక 2 కాపీస్ అలా తెచ్చుకోండి. సో దట్ మనం కాలేజ్లో సబ్మిట్ చేస్తే హాస్టల్స్లో వెళ్ళే వాళ్ళు ఉంటే హాస్టల్స్ వాటికి కూడా యూజ్ అవుతాయి. సో హాస్టల్ వాళ్ళకైతే 3 కాపీస్, నార్మల్గా ఓన్లీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం 2 కాపీస్ కంపల్సరీ. జెడ్గా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ ఆర్ సెల్ఫ్ రిపోర్టింగ్, ఫీ పేమెంట్ రిసిప్ట్ అనేది ఖచ్చితంగా కాపీస్ తీసుకోండి. అన్ని 2 సెట్స్ తీసుకోండి. హాస్టల్ వాళ్ళైతే 3 సెట్స్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్లియర్గా అర్థమైంది అని అనుకుంటూ సైనింగ్ ఆఫ్. మీ సేవ మీ అందరి సేవ.